మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే ఆ 15 రోజులు రికార్డు చేసింది డిసెంబర్ 15 తారీఖు మాకు తీసుకొచ్చి ఇచ్చినారు. దాని ద్వారా ట్యాపింగ్ జరిగింది అనేటువంటి వాస్తవం బయటకు వచ్చింది. దాంట్లో దోషులుగా ఉన్నట్టు మీరు నిజంగా తప్పు చేయకుంటే మీరు సంజాయిషి ఇచ్చుకోండి, వివరించుకునే ప్రయత్నం చేయండి. కానీ ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీకు చిట్టా ఇస్తాను. దీంట్లో సింగరేణి కోలరీస్ అంశంలో జరిగినటువంటి టెండర్లో బీఆర్ఎస్ హయాంలో ఎంత ఎక్సెస్ కోడ్ చేసి కాంట్రాక్టర్ లబ్ధి పొందినారో దీంట్లో మీకు వివరంగా వివరిస్తాము. మీరు చర్చకు రండి. మేము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరంలో మేమిచ్చిన కాంట్రాక్ట్, మేమిచ్చిన టెండర్లు ఎంత, దాంట్లో ఎంత హైయెస్ట్ కోటింగ్ అయింది, మీకు మాకు ఎంత వ్యత్యాసం ఉంది, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. మీరు ఊరికే విమర్శ చేసి తప్పుకుంటాం, పారిపోతామంటే నడవదు. రండి, మేము కూడా వస్తాం, వాస్తవాలంతా మాట్లాడుకుందాం. ఊరికే బురదల్లే ప్రయత్నం చేయకూడదు. సుజన్ రెడ్డి గారి పేరు మీద విమర్శలు చేస్తే సీఎంకి ఏదో అవుతుందని ఒక దురాలోచన మీద. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా డిపార్ట్మెంట్స్ లో పారదర్శకత తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎక్కడ కూడా పొరపచలు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి మీరు ఏ రకంగా గండి కొట్టారు, ఏ రకంగా నష్టం చేశారు, ప్రభుత్వ ఆస్తులు ఏ రకంగా విధ్వంసం చేశారు, ఆర్థికంగా ఏ రకంగా విధ్వంసమైంది రాష్ట్రం, తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. విచ్చలవిడిగా దోపిడీ జరిగింది కాబట్టి మిమ్మల్ని అధికారం కిందికి దించినారు. చాలా జాగ్రత్తగా ప్రజల ఆకాంక్షల ఆశల మేరకు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఊరికి బరద వెళ్తే నడవదు. వాస్తవాలు ఉంటే రండి, మాట్లాడుకుందాం. దేనికైనా సిద్ధమనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ లో జెండా ఎగరవేస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. వాళ్ళు కారణం మేమిస్తున్న సంక్షేమం, మేమిస్తున్నటువంటి అభివృద్ధి. నేను మొదట కూడా చెప్పాను, ఊరికే దేవుళ్ళ పేర్లు చెప్తే ప్రజలు నమ్మి ఓటేస్తే అభివృద్ధి అంటగాకుతుంది, అభివృద్ధి ఆగిపోతుంది అనే మాట నిజామాబాద్ ప్రజలు గ్రహించుకోవాలి. చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నవందరం కూడా దైవ భక్తులమే, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళమే, దేవుడి పేరు మీద రాజకీయం చేసే వాళ్ళం కాదు. ఇప్పుడున్నటువంటి ఎంపీ అరవింద్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, ఆరుమూరు ఎమ్మెల్యే కానీ దేవుడి పేరు చెప్పకుండా, శ్రీరామ జపును చేయకుండా, ప్రజల్లోకి వెళ్లి దేవుడి పేరు మీద రెచ్చగొట్టకుండా ఎన్నికలు నిలబడే దమ్ము ధైర్యం మీకుందా? 10,000 ఓట్లు రావు మీకు సుమా. అన్నాడు మీరు ఏం ఘనకారం చేశారని ఎంపీ గెలిచారు? ఏమన్నారు? జిల్లా గెలగబెట్టారా? చిన్నతనం నుండి దేశ సేవ చేశారా, రాష్ట్ర సేవ చేశారా, పార్టీ సేవ చేశారా? కేవలం దేవుడి పేరు మీద కదా మీకు గెలిచింది. దేవుడు సెంటిమెంట్ పెట్టుకుని గెలిచి పనిచేసే కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరు గాక ఊరుకోరు. నిజామాబాద్ పీఠం కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. దమ్ము ధైర్యం ఉంది, పనిచేసే సత్తా ఉంది మాకు. ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తా ఉన్నాం. నిజామాబాద్కి ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం, 30 ఏళ్ల కళ. వ్యవసాయ కళాశాల తీసుకొచ్చాం. దాదాపు 600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి హ్యామ్ రోడ్లు తీసుకొస్తా ఉన్నాం. రకరకాల గెస్ట్ హౌస్ తీసుకొస్తా ఉన్నాం. ఈ జిల్లాకి యూనివర్సిటీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. బీఆర్ఎస్ కాల హయాంలో ఏదన్నా వచ్చిందా? కొన్ని బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ గెలిచి ఏమైనా తెచ్చారా జిల్లాకి? నిజామాబాద్ నగర ప్రజలు ఏమన్నా ఊరికే మోసపోయే ప్రజలా? విఘ్నులు ఆలోచిస్తారు. ఎవరు జిల్లాకి పనిచేస్తున్నారు, ఎవరు సేవ చేస్తా ఉన్నారు అన్ని గ్రహిస్తా ఉన్నారు. ఏం తెచ్చారు మీరు? నిజామాబాద్ జిల్లాకి మెడికల్ కళాశాల తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాజశేఖర రెడ్డి గారు, రోషా గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మెడికల్ కళాశాల వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అగ్రికల్చర్ కళాశాల వచ్చింది, ఇంజనీరింగ్ కళాశాల వచ్చింది, పాలిటెక్ కళాశాల ఆధునీకరించాం. ఏం చేశారని ఓట్లాడుతారు మీరు? అరే ఇలా బీదవారికి పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సన్న బియ్యం ఒక చరిత్రాత్మక నిర్ణయం. పేదవాడి జీవితం చుట్టూ తిరిగే రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం.
రుణమాఫీ చేసాం రైతులకి, రైతు భరోసా ఇచ్చాం, ఉచితంగా 200 లోపు కరెంటు కాల్చుకుంటూ ఉచితంగా 0 బిల్లు ఇస్తా ఉన్నాం, మహిళలు ఉచితంగా బస్సులు తిరిగే సౌకర్యం కలగజేశాం. వీటికి తోడు విద్య వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాకి ఇంటిగ్రేటెడ్ కళాశాల రాబోతా ఉంది. నిజామాబాద్ పట్టణానికి 25 ఎకరాల భూమి లేదని స్థానిక ఎమ్మెల్యే అడిగితే 10 ఎకరాలు కుదించి ఎగ్జామ్షన్ ఇచ్చినాం. అరే అభివృద్ధి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నగర ప్రజలకు కావాల్సిందేంటి? నగర ప్రజలకు కావాల్సింది నగరం నలుమూలగా అభివృద్ధి చెందాలి. నిజామాబాద్ నగరం ఈ దేశంలో ఒక మేటి నగరంగా రావాలి, అన్ని దశల అభివృద్ధి